ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంతవరకు మీరంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆంధ్రాలో మాట్లాడుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి, చాలా క్లారిఫికేషన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే 24 గంటల్లో దీన్ని రద్దు చేస్తాం అనటం వెనుక ఎలాంటి ఆంతర్యం ఉందనుకోవచ్చు? దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అంటే దీది ఇంగ్లీష్లో ఒక చిన్న సేయింగ్ ఒకటి ఉంది, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కన్విన్స్ బెటర్ టు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ చేయటం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్నాడు. మేమేమో కన్విన్సింగ్ మెకానిజంలో ఉన్నాం. అసలు వాట్ ఈజ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? దీనిలోకి వెళితే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పుకుంటాం హిస్టరీలో. మీరు బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా చూస్తే స్వతంత్ర పోరాటంలో బ్రిటిషర్స్ ఎలా పరిపాలించారు, పోయేటప్పుడు ఏం జరిగింది అని చూసినప్పుడు ఈ దేశం మొత్తం ఫెడరల్ సిస్టంలో ఉండి అనేకమైన సంస్థానాధీశులు కానీ, ప్రాంతాలు కానీ, రాజులు కానీ, చక్రవర్తులు కానీ, లేకపోతే ప్రకటించుకున్నట్టు భూస్వామ్య వ్యవస్థ కానీ, వీటన్నిటిని కలిపి ఒక రాజ్యాంగం కిందకి, ఒక ప్రజాస్వామ్యం కిందకి తెచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల్లో కొంత ల్యాండ్ సర్వే చేశారు. మీరు చూడండి, రెవెన్యూ సిస్టంలో ప్రతిదీ లోపమే. అంటే 76 సంవత్సరాలు అయిపోయాయి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ ల్యాండ్ సర్వే ఏదైతే ఉందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఆయన చెప్తాడు, ఈ అంతరాలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని, లేకపోతే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, ఇంత గ్యాప్స్ ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒకటిగా చేయాలంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ సర్వే చేయండి. సోషలిస్టిక్ ప్యాటర్న్లో ఈ దేశం నడవాలంటే కొంతమంది వ్యక్తుల చేతుల్లో దేశంలో భూమి ఉండిపోయింది. కాబట్టి ఈ భూమి సంస్థానాధీశుల చేతుల్లో ఉందా, ఈ భూమి భూస్వాముల చేతుల్లో ఉందా, ఈ భూమి పెట్టుబడిదారి వాడి చేతుల్లో ఉందా, మిగతా ప్రజలందరూ కూడా 80% ప్రజలకి ఏమీ లేకపోతే ఎప్పటికైనా సరే విప్లవాలు వస్తాయని ఆయన చెప్పినట్టు దాన్ని ల్యాండ్ సర్వే జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినప్పుడే చెప్పాడు. కానీ అన్ఫార్చునేట్, ఈ దేశంలో 76 సంవత్సరాలుగా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు పదవుల్లోకి వచ్చాయి, ఒక్కడు కూడా ల్యాండ్ సర్వే చేయలేదు. దాని తత్ఫలితంగా ల్యాండ్ పట్టుకుంటే ప్రతిదీ మోసమే, ప్రతిదీ కోర్టుకు వెళ్ళటమే, ప్రతిదీ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగటమే. మీరు ప్రతిదానిలో లిటిగేషన్ ఉండిపోయింది. కాబట్టి దీన్ని ఎవరు సరి చేయాలి? ల్యాండ్ టైటిలింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ల్యాండ్ సర్వే చేస్తున్నాడు. ల్యాండ్ సర్వే ద్వారా ఈ టైటిల్ మీది అని సరిహద్దులు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ల్యాండ్ సర్వేకి రెవెన్యూ డిపార్ట్మెంట్ని మొత్తాన్ని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్గా తీసుకొస్తున్న నేపథ్యంలో ఇలాంటి అసలు ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు ల్యాండ్ మీద లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా తీసుకొస్తుంటే వీళ్ళు కొత్తగా ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అబ్జెక్షన్ చెప్పలా. తను 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఎలా వచ్చాడో, ఎన్ని ఎకరాలు సంపాదించుకోవడో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా ల్యాండ్ యాక్ట్ని ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తున్నారో దీన్ని ఒక కన్ఫ్యూజ్ చేయడం కోసం జనంలోకి ఏం పెట్టాడంటే ఈ ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారట, ఈ ల్యాండ్ అంతా సరిహద్దులు దాటితే ఎవరికి వెళ్ళిపోతాయండి? మీరు ఇంతకాలం ఈ పరిపాలనలో 14 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే అతను దాదాపు 76 సంవత్సరాల్లో సగభాగం 45 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది, ఇండస్ట్రీ ఉందని చెప్పుకునే మీరు ఇలాంటి రిఫార్మ్స్ జోలికి వెళ్లకుండా రిఫార్మ్స్ ధైర్యంగా, సాహసంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దీనిలో మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారా? వాట్ టైప్ ఆఫ్ లీడర్ యు ఆర్? ఈ దేశంలో ఇంకా చదువుకున్న వాళ్ళు లేరా? ఈ భూమి మీద, ప్రతి అంశం మీద భూమిని తాకితే దీనిలో లిటిగేషన్ ఉందని చెప్తుంటే ఎంతకాలం ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉంటాయి? అంటే ఒకటి ధైర్యం చేసి ఈ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం, లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ల కోసం ల్యాండ్లో రిఫార్మ్స్ తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన్ని ఖండిస్తారా మీరందరూ? దీన్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తారా? కన్ఫ్యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అంతా ఎత్తుకుపోతాడు. ఎవరు ల్యాండ్ ఎత్తుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు? మీరు కదా. ఈవెన్ అమరావతిలో కూడా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి వద్దనింది, లేకపోతే 33,000 ఎకరాలు మొత్తం కొంతమంది దగ్గర తీసుకొని దాని మీద బిజినెస్ చేసేది మీరు కదా. ఓకేనిస్తే ఒక రిఫార్మ్ తీసుకొస్తూ ఉంటే ఆ రిఫార్మ్ను మీరు ఆంధ్రప్రదేశ్లో ఇది కొట్టేయడానికంటే ప్రజలు నమ్ముతారా? రైతులు లేరా? భూమిని నమ్ముకున్నటువంటి కూలీలు లేరా? లేకపోతే భూమి గల ఓనర్స్ లేరా? వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? క్లియర్ టైటిల్ కావాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ టైటిల్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్ టైటిల్ లేకుండా నువ్వు ఎంతకాలం రాజ్యం వెళ్తావు? ఎంతకాలం వేలేవు?
అంటే ఒక రిఫార్మ్ని వ్యతిరేకించే విధానాన్ని ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలి అనుకుంటే ఇప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే దశలోకి రావాల్సి వచ్చింది. ఎస్, వీల్ గివ్ ఎక్స్ప్లెనేషన్. వీ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్?